హాయ్ అండి. ఈరోజైతే నేనైతే చపాతీ ప్రిపేర్ చేస్తున్నానండి నైట్ డిన్నర్ కోసము. ఇప్పుడు చపాతీలోకి 2 కప్పులు అయితే చపాతీ పిండి తీసుకున్నాను. అందులోకి సరిపోయినంత ఉప్పు, సరిపోయినంత ఆయిల్ వేసేసి నీట్గా అయితే పిండిని అయితే తడుపుకున్నానండి. ఈ విధంగా పిండిని తడిపిన తర్వాత ఇందులోకి మళ్ళీ పైనుంచి ఆయిల్ అనేది వేసేసి బాగా తడపాలండి. పిండిని అయితే బాగా ఈ విధంగా మర్దన చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిండిని అయితే రెస్ట్ ఇవ్వాలండి. బాగా మర్దన చేయాలి. 2 చేతులతో కూడా చేసినా చాలా బాగా వస్తున్నాయి, చపాతీలు వస్తాయి. కాబట్టి మర్దన చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని అయితే మళ్ళీ ఒకసారి మొత్తంగా పిండి తీసుకొని ఇప్పుడైతే మనం ఉండలు చేసుకుందాము. నాకైతే ఈ పిండికైతే 8 ఉండలు అయితే వచ్చాయండి. నేనైతే కొద్దిగా చపాతీ పెద్ద పెద్దగా చేసుకున్నాను. దానివల్ల నాకైతే 8 ఉండలు అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే నేను దీనిలోని ఒకటి ట్రయాంగిల్ షేప్లో, 2 వచ్చేసి స్క్వేర్ షేప్లో చేసుకున్నాను. ఫస్ట్గా స్క్వేర్ షేప్ అయితే ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇది నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ అయితే చేసేసానండి. ట్రయాంగిల్ షేప్లో కూడా మనకు బాగా అయితే వస్తాయి. ఇప్పుడు మొత్తం అయితే రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము చపాతీలన్నీ రుద్దేసి పెట్టేసుకుంటానండి. అన్నీ ఒకేసారి చేసేసి పెట్టేస్తాను. దాని తర్వాత మనమైతే చపాతీలు కాల్ చేసుకుందాం. ఫస్ట్ అయితే స్క్వేర్ షేప్ చపాతీ అయితే చేసేసాను. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. షేప్ స్క్వేర్ రాకుండా కూడా మనకైతే చపాతీ స్మూత్గా అయితే చాలా బాగా వస్తుందండి. తినేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు అదేవిధంగా మొత్తం చపాతీలన్నీ ప్రిపేర్ చేసేసి నేనైతే పెట్టేసుకుంటున్నాను. మనం ఒకేసారి అయితే చపాతీ మొత్తం కాల్చి పక్కన పెట్టుకోవచ్చు. కాబట్టి మొత్తం అయితే ఈ విధంగా ఇప్పుడు ట్రయాంగిల్ చపాతీ కూడా చూడండి చేసేస్తాను. నాకైతే ఎక్కువగా ట్రయాంగిల్ చపాతీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి నేను చేసేది అవే కాబట్టి ఏ విధంగా ప్రెస్ చేసినా కరెక్ట్గా వస్తాయి అవి. అండ్ నేనైతే రౌండ్ చపాతీలు ఎక్కువ చెయ్యనండి, ఎందుకంటే చపాతీలు పొంగవు కదా రౌండ్వి. దానివల్ల నేను ట్రయాంగిల్ అండ్ ఈ చపాతీ అయితే స్క్వేర్ షేప్ చపాతీ ఎక్కువ చేస్తుంటాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి. పొంగుతుంది చపాతీ అనేది. రౌండ్గా చేసుకున్నా కూడా పొంగుతుంది అనుకోండి, కానీ ఇంత బాగా రాదు కదా. చపాతీలు అయితే చాలా స్మూత్గా ఉంటాయి. ఇప్పుడైతే నా చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము చపాతీని అయితే సర్వ్ చేసుకుందామండి. ఇదిగోండి, ఈ బాగా చపాతీలు అయితే ఎంత బాగా వచ్చాయి చూడండి. ట్రయాంగిల్ షేప్లో కూడా మీకు చాలా బాగా కాలాయి, మెత్తగా ఉంటాయి. అండ్ ఇందులోకి అయితే కాంబినేషన్గా నేను కర్రీ అయితే బెండకాయ కర్రీ అయితే చేశానండి. బెండకాయ కర్రీలో మీకైతే గుజ్జు గుజ్జు రాకుండా బెండకాయ కర్రీ బాగా వచ్చేలాగైతే బెండకాయలు ఫస్ట్ వేపుకొని నేను బెండకాయ కర్రీ అయితే చేసేసానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.